హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి సంతోషంగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనందరికీ తోడై నడిపించిన దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలను తెలియచేస్తూ ముందున్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. చక్కటి పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచిన బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలను ప్రభు ఇంకా దీవించి ఆయన యొక్క పరిచర్యలో రానున్న దినాల్లో బహుబలంగా బిడ్డలను వాడుకొనుగాక. హల్లెలూయా. మంచిది. సమయములో మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే కీర్తన భాగాన్ని చదువుకుందాం. 98వ కీర్తన ఉత్తర ప్రత్యుత్త రీతిలో చదువుకుందాం. 98వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి తన దాసురాల ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్త రీతిలో చదవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. 98వ కీర్తన. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మరణాన్ని గెలిచి లేచినటువంటి యేసయ్య, అలాగే మరి ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి కీర్తనల భాగము 98వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్త రీతులుగా చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగుజేయుచున్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసితలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. చదవబడినటువంటి పరిశుద్ధ వాక్యమును పరిశుద్ధాత్మదేవుడు మన వినికిడిలో ముద్రించునుగాక. ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అదేవిధంగా మనమందరం కూడా నిలబడి ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, గడిచినటువంటి పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధాన దినం వరకు ప్రభువు మనల్ని, మన కుటుంబాలను ఆయన మహిమ కలిగినటువంటి చల్లని రెక్కల చాటున మనల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచిన దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైంచున్నాం. మరి విశేషంగా ప్రపంచమంతా కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన పునరుత్థాన పండుగను ఈరోజు ప్రపంచం యావత్తూ జరుపుకొంటుండగా ఈ పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు
2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన పాతి పెట్టబడి 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచిన దినముగా ప్రపంచము యావత్తు సజీవుడైనటువంటి యేసు ప్రభువారిని ఆరాధిస్తూ ఉంటుండగా ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసకి పునాది పునరుద్ధానమే. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానమే. కనుక ఈరోజు ప్రతి మానవుని యొక్క సమస్యకు పరిష్కారం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ సమస్యతో గుండా నువ్వు వెళుతున్నా, ఏ కష్టాల గుండా వెళుతున్నా, ఏ నిందలు ఏ అవమానాల గుండా వెళుతున్నా, ఏ మోయలేని భారము నువ్వు మోస్తున్నా, సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు యేసయ్య సిలువలో మరణించి తిరిగి లేచారు ఆయన. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీ సమస్యకు పరిష్కారము ఆయనే, నీ సమస్యకు పరిష్కారం ఆయనే. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదాల సన్నిధిలోకి వచ్చినటువంటి మనమందరము కొద్ది నిమిషాలు మన హృదయాలు తెరిచి, మన నోళ్ళు తెరిచి నోరారా ప్రభుని స్తుతిస్తాం. హృదయపూర్వకంగా ప్రభుని మనం ఆరాధిస్తాం. మనము 2 చేతులెత్తి ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి వాక్యము సెలవిస్తుంది, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనమందరం కూడా 2 చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరము 2 చేతులు యేసయ్య వైపు ఎత్తుదాం. మన కొరకు ఈ సిలువలో, ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో మరణించి మరణపు ముళ్ళను విరిచి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవాతి దేవుని వైపు 2 చేతులు ఆయన వైపు ఎత్తి కొద్దిసేపు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన కుటుంబాలను, మన జీవితాలను కాపాడుతూ, మనల్ని సంరక్షిస్తూ, మనల్ని నడిపిస్తున్న యేసయ్య వైపు మన ఆత్మీయ నేత్రాలను యేసయ్య వైపు ఎత్తి 2 చేతులు ఆయన వైపు చాపి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్య నీకే స్తోత్రములు ప్రభువా. తండ్రి నీకే స్తోత్రములు నాయన. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చేసిన మహత్ కార్యములను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అంటూ అందరము నోర్లు తెరిచి దేవుని స్తుతిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నోర్లు తెరిచి ప్రభుని స్తుతిద్దాము. ప్రభుని మరిచిపోవద్దు. ఆయనను మరిచిపోకుండా, విడువక ఎడబాయక, మనల్ని మరిచిపోకుండా శాశ్వతమైన ప్రేమను మనకు చూపిస్తున్న దేవుని వైపు 2 చేతులెత్తి ఆయన వైపే మన మనస్సును నిలిపి ఈ సమయంలో దేవాది దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకే స్తుతులు ప్రభా. నీవు మా కొరకు ఏర్పాటు చేసిన ఇదే నాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మమ్మలను ప్రభా బ్రతికింప చేసిన ఆయన, ఇదిగో ప్రభా 2025వ సంవత్సరము ఆయన పునరుద్ధాన దినమున ప్రభా నీ ముఖ కాంతిని ప్రభా, నీ ముఖ దర్శనమును ప్రభా మేము చూచే భాగ్యమును ప్రభా, నీ మందిరమునకు వచ్చి ప్రభా నిన్ను ఎదుర్కొనే భాగ్యమును మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా అంటూ 2 చేతులు యేసయ్య వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన పాపముల కొరకు మరణించిన దేవుడు, మన కొరకే ఈ లోకానికి నరావతారిగా వచ్చిన దేవుడు. పాపమే ఎరుగని యేసయ్య అన్యాయపు తీర్పునకు గురయ్యి మన పాపముల కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా, మరి గొర్రెపిల్ల వలె మౌని అయ్యి ఆయన సిలువ మరణాన్ని, మన కొరకు ఆయన సిలువ మరణాన్ని మరి అంగీకరించి ఉన్నాడు. మనమందరం యేసయ్య వైపు 2 చేతులెత్తి అందరం బిగ్గరగా నోర్లు తెరిచి దేవుని స్తుతిద్దాము. యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభా. నీ త్యాగమును బట్టి నీకు స్తోత్రములు, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రములు, నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నీ మహత్కార్యములను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి, నీ ప్రేమకై నీకు వందనాలు నాయన, నీ జాలికై నీకు వందనాలు ప్రభా, నీ కనికరమునకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అంటూ హృదయపూర్వకంగా యేసయ్య వైపు 2 చేతులెత్తుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యా నీకు మాత్రమే స్తుతి నాయన, యేసయ్యా నీకు మాత్రమే స్తుతి ప్రభా.
మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు, మమ్మల్ని పోషిస్తున్నావు దేవానికి స్తోత్రములు, మా తోడైన దేవానికి స్తోత్రములు అంటూ యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. అయ్యా నీకు వందనాలు ప్రవ్వా. ఎవరు మౌనముగా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన చేసిన మేలును తలపూసుకుంటూ కృతజ్ఞత హృదయముతో, గొప్ప కృతజ్ఞత హృదయముతో యేసయ్య వైపే మన కన్నులను ఎత్తి, యేసయ్య వైపే మన చేతులను ఎత్తి, అయ్యా నీవే మా దిక్కు ప్రవ్వా, అయ్యా నిన్నేమేమో నమ్ముకున్నాము ప్రవ్వా, నీవే మా సహాయకుడవు ప్రవ్వా, నీవు తప్ప మాకు ఎవ్వరూ లేరు నాయన. నువ్వు శక్తిమంతుడవు ప్రవ్వా, నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రవ్వా, నువ్వు ప్రభ మాట తప్పని దేవుడవు ప్రవ్వా అంటూ రెండు చేతులు యేసయ్య వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా నీకే స్తోత్రములు ప్రవ్వా, యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకే స్తుతులు ప్రవ్వా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలను మా జీవితంలో జరిగిస్తున్న దేవానికి స్తోత్రములు ప్రవ్వా. మమ్ములను మా కుటుంబాలను ప్రవ్వా నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. ఇమ్మానుయేలు దేవుడుగా మాకు తోడుగా ఉండు ప్రవ్వా. అయా తండ్రి యెహోవా ఈరేగా సమస్తమును చూచుకుంటూ ప్రవ్వా, అయా సమస్తమును మాకు సమకూర్చి నాయన మా కుటుంబాలకు తోడైన దేవానికి స్తోత్రాలు అంటూ నోర్లు తెరిచి యేసే వైపు రెండు చేతులెత్తి అయా నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు అంటూ యేసేకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఎవరము నిర్లక్ష్యంగా ఉండద్దు. ప్రభు చేసిన మేలునకై మనం ఏమిచ్చినా ఆయన రుణమును తీర్చుకోలేము, కానీ ఆయన సన్నిధిలో నిలబడిన మనము గొప్ప కృతజ్ఞత హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో మన రక్షణ పాత్రను చేతబట్టుకొని ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మన పని అయినది. కాబట్టి అయా నీకు వందనాలు నాయన, నీకే స్తోత్రములు ప్రభు అని దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్నింతవరకు ఆదుకున్నావే, నన్నింతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్. అధిక చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
అదే విధముగా దేవుని స్తుతిద్దాం. ప్రభు అయిన యేసయ్య నరవతారిగా వచ్చి ఆశను తీర్చిన దేవుడు మన ఆశను కూడా తీర్చబోతున్నాడు. ప్రియదేవులారా, మనము ఆయనను నమ్ముకున్నాం. మగ్దలేని మరియ ఏడుస్తుంది, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారో అని. కానీ వాగ్దానము చేసిన దేవుడు, 3 రోజుల్లో తిరిగి లేస్తానని చెప్పిన దేవుడు మాట తప్పకుండా తిరిగి లేచి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆగిపోయిన కార్యాలను ప్రభు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తితో మనలను దర్శించి, ఆయన పునరుద్ధాన శక్తితో మనలను తాకి, మనకున్న ప్రతి బంధకముల నుండి ప్రభు విడిపించడానికి సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఆయనను వెతుకుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ యేసయ్యను వెతికింది. యేసయ్య మొదటిగా పునరుద్ధానమై లేచినాక మగ్దలేని మరియ కనిపించిన మనము కూడా యేసయ్యను మొదటిగా వెతుకుదాం. మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. యేసయ్య వైపున అనుకుందాం, ఆయన రొమ్మున అనుకుందాం. ఆయననే నమ్మిక ఉంచి, ఆయన ఎందే నమ్మిక ఉంచి 2 చేతులు యేసయ్య వైపు ఎత్తి, యేసయ్య నీకే వందనాలు నాయనా. అయ్యా నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, అయ్యా నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నిన్నే మేము నమ్ముకున్నామయ్యా. మా జీవితాల్లో కార్యాలు చేయయ్యా, మా జీవితాల్లో కార్యాలు చేయి ప్రభువా. ఆగిపోయిన కార్యాలు చేయండి ప్రభువా. ఎక్కడైతే అవమానపరచబడామో అక్కడే మా తలలను ఎత్తండి. ఎక్కడైతే నిందించబడుతున్నామో, ఎక్కడైతే దూషించబడుతున్నామో, మా దూషణకు ప్రతిగా, పూదండను మా నిందకు ప్రతిగా ఆనందమును ప్రభు మాకు దయచేయండి ఆయన. యేసయ్యను అడుగుదాం, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభువా, నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. 2 చేతులు యేసయ్య వైపు ఎత్తుదాం. నిన్నే
ప్రియులారా, దయచేసి కూర్చుందాం. స్తుతి ఆరాధన ప్రభునామానికి మహిమకరంగా ఘనంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి మనమందరం కూడా మనం 2 చేతులైతే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండారా దీవించి ఆశీర్వదించునుగాక. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పునరుద్ధాన శక్తి చేత, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి చేత ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నా దేవుడు నింపునుగాక. హల్లెలూయా. మరి సమయములో మరి కొద్ది నిమిషాలు మరి సేవకురాలు కొన్ని మాటలు, ఒక 5 లేదా 10 నిమిషాలు మాత్రమే కొన్ని మాటలు తెలియచేస్తారు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించిన కొన్ని మాటలు. తర్వాత సండే స్కూల్ పిల్లలకి మరి చిన్న డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి దయచేసి పిల్లలకు సిద్ధంగా ఉండండి. తర్వాత ప్రోగ్రాం అది. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పునరుత్థానము అనేది క్రైస్తవులకి ఒక గొప్ప విశ్వాసం అన్నమాట. పునరుత్థానం ఉంది అని విశ్వాసంతో ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులమైన మనము నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే భక్తులు రాసినటువంటి మరి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా 7 దయ్యాలు ఎల్లగొట్టినటువంటి మగ్దలేనా మరియకు ప్రత్యక్షమయ్యాడు. అది మరి మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తికుడు రాశాడు. అలాగే మార్కు భక్తుడు కూడా తన సువార్త గ్రంథంలో 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు తిరిగి లేవటం అక్కడ మనము చూస్తూ ఉన్నామన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే లూకా భక్తుడు కూడా తన గ్రంథంలో తన సువార్త పరిచర్యలో ప్రభువుల వారు 3వ దినాన తిరిగి లేచెను అని లూకా భక్తుడు కూడా వ్రాశాడు. అలాగే మరి తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు 3వ దినాన తాను చెప్పినట్టే తిరిగి లేచారు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. మొట్టమొదటి యేసును చూసినటువంటి ధన్యత ఒక మగ్దలేనా మరియకు, ఒక స్త్రీకి మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో దక్కిందనమాట. మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తుని శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయన్ని సిలువను వేసినప్పుడు ఎవరు అంత ధైర్యంగా అక్కడ ఉండలేకపోయారు, చెల్లా చెదరైపోయారు. కానీ కొంతమంది స్త్రీలు మాత్రమే సమాధి దగ్గర నిల్చుని యేసు ప్రభు వారిని చూసిన ధన్యత వారికే దక్కింది. వారిలో మగ్దలేనా మరియ కూడా ఉంది. అలాగే మరి ఆనాడు సిలువ వేస్తున్నప్పుడు యేసు తల్లి అయినటువంటి మరియమ్మ గారు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. యోహాను తల్లి అయినటువంటి సలోమి కూడా క్రీస్తు యొక్క సిలువ ప్రత్యక్షతను చూసిందనమాట. ఎందుకంటే మగవాళ్ళకు లేనటువంటి ధన్యతను దేవుడు మనకిచ్చాడు, స్త్రీలైనటువంటి మనకిచ్చాడు. మనము ఏ విధంగా ఉంటున్నాము? మరి కీర్తనల భాగంలో దావీదు మహారాజు రాశాడు కదా, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని. ఎందుకు రాశాడు? ఏది సైన్యముగా ఉన్నాం మనందరము? దేన్ని ప్రకటిస్తున్నారు? మగ్దలేనా మరియ నేను క్రీస్తుని చూశాను, యేసును చూశాను అని తన శిష్యులకు చెప్పినప్పుడు ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులు కూడా ఆయన లేచాడు అని నమ్మలేకపోయారనమాట. తోమా అయితే చివరి వరకు ఉన్నాడు, కానీ నేను చూస్తేనే నమ్ముతాను. అందుకనే ప్రభు అన్నారు, నేను చూసి నమ్మిన వారి కంటే విని నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులని. మరి
ఆ యొక్క భక్తుడి గురించి, తోమా గురించి ప్రభు వాళ్ళు చెప్పారనమాట. మగ్దలేనా మరియా మరి ఎంతో ధన్యురాలన్నమాట. చూడండి, మగవాళ్ళకు లేనటువంటి ధన్యతను దేవుడు మనకిచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలోనైనా సరే మనము మరి ఆదివారము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే మనము లేచి మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా అనేటువంటి స్త్రీ మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఆమె ఎంత ధైర్యవంతురాలంటే ఇశ్రాయేలీయులకే ఒక న్యాయాధిపతిగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అనమాట. దేవుడు నియమించాడు ఆమెని. అయితే సైన్యానికి వెళ్ళవలసినప్పుడు మరి ఆమెను ముందు నడవమని వెనకున్నటువంటి మగవాళ్ళు కోరారు. బారాకు వీళ్ళందరూ, అమ్మా నువ్వు ముందు నడువమ్మా, యుద్ధం నడుస్తున్నప్పుడు ఆ యుద్ధానికి నువ్వు నడిస్తేనే మాకు విజయం వచ్చిద్దని వాళ్ళు ఎంతో మరి దెబోరాని వేడుకున్నారనమాట. మనము కూడా ఈ రోజున ధైర్యంగా ఉండాలి. ఏ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఇదవుతున్నప్పటికీ ధైర్యంగా కుటుంబాన్ని నడిపించేటటువంటి బాధ్యత జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ మీదే ఆధారపడి ఉంది. కాబట్టి స్త్రీలైనటువంటి మనము మన పునరుత్థాన దినాన ప్రత్యేకంగా మనమే ముందు బయలుదేరాలి గృహాల్లో నుంచి. అప్పుడే మన వెనకున్నటువంటి మన భర్తలు, మన బిడ్డలు బయలుదేరతారు. ఎందుకంటే మగ్దలేనే మరియా అంతమంది శిష్యులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. మరి వారందరికీ వారు క్రీస్తుని చూశారు, క్రీస్తుని వెంబడించారు, క్రీస్తు చేసినట్టు అద్భుతాలను చూశారు. కానీ ఆయన పునరుత్థానాన్ని వాళ్ళు చూడలేకపోయారన్నమాట. మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఒకానొక దినాన ప్రభు ఈ లోకంలోకి వస్తాడని, వచ్చినప్పుడు మరి మధ్యాకాశంలోకి ఆయనకు వచ్చినప్పుడు ఈ యొక్క సమాధులు తెరవబడతాయని, మహిమ ప్రవేశానికి ప్రతి ఒక్కరూ మరి సమాధులు తెరవబడి మన యొక్క పితరులు దేవుని సన్నిధిలో నిలుస్తారని, మహిమ శరీరాన్ని, ఈ యొక్క మన్నైనటువంటి శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి మహిమ శరీరంతో యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన సన్నిధిలో మనకు కనపడతారు అనేటటువంటిది ఒక గొప్ప నిరీక్షణను, గొప్ప మరి మనం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. అటువంటి నిరీక్షణ గలవారమై స్త్రీలైనటువంటి మనము నిశ్చంతగా ఉండకోకుండా, సుఖాశక్తితో ఉండకోకుండా మనము మన యొక్క నడుములు బిగించుకుని మన బిడ్డల్ని దేవుని సన్నిధిలోకి చేర్చుదాము. మన యొక్క భర్తలని, మన బిడ్డల్ని దెబోరా ఏ విధంగా అలనాడు సైన్యాధిపతిగా మరి ఆమె న్యాయాధిపతిగా ఉండి అనేక మంది ఇశ్రాయేలీలను నడిపించిందో మనము కూడా మన బిడ్డలను నడిపించుకుందాము. పునరుత్థానం ఈరోజు దేవుడు లేచాడనమాట. ఆయన ఇక్కడ లేడు అని వ్రాయబడి ఉందన్నమాట. మరి ఆయన లేచి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆయన పుట్టెను అని అలనాడు దూతల సమూహం చెప్పారనమాట. ఆయన పుట్టెను, ఆయన లేచెను. ఇదే మనకి ఒక గొప్ప నిరీక్షణ. కాబట్టి ప్రతి ఒక్కరము స్త్రీలైనటువంటి మనము బాధ్యత కలిగి మగ్దలేనా మరియ ఏ విధంగా ఏకువజామునే లేచి, పెందలకడనే లేచి పరిమళ సుగంధ ద్రవ్యాలు తీసుకుని మరి బోధకుడు దగ్గరికి వచ్చి ఆయన శరీరము కొరకు మరి ఆ సమాధిలోనికి ఎంత ఆసక్తితో ఎదురు చూసిందో మనము కూడా ఆయన పునరుత్థాన దినాన్ని పాటించుదాము. ఎందుకంటే చాలామంది చూసినట్లయితే బిడ్డలు వెనకబడిపోతున్నారు, భర్తలు వెనకబడిపోతున్నారు. ఒక యాజకుల కుటుంబాలు మాత్రమే, పాస్టర్స్ సేవకుల కుటుంబాలు మాత్రమే కొన్ని నిలబడగలుగుతున్నాయి, కొన్ని కూలిపోతున్నాయి అనమాట. అందుకని ఏది ఏమైనప్పటికీ మగ్దలేనా మరియని మనం ముందుంచుకొని దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని వాక్యము చెబుతున్నటువంటి రీతిగా మగ్దలేనా మరియ వెళ్ళి అనేక మందికి సువార్తను దేశాలకు తెలియజేసిందో మనము కూడా అటువంటి కృపను పొంది మన కుటుంబాలను కట్టుకుందాము. మనము నెలకు ఒక్కసారైనా మనందరం ఒక సమూహంగా కూడి మగ్దలేనా మరియ ఏ విధంగా దేవుని సన్నిధిలోకి వచ్చిందో మనము కూడా డెబోరా లాగా, ఒక ఎస్తేరు లాగా మన కుటుంబాలను కట్టుకుందాము. ఉపవాసంతో మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి దేవుడు విడుదలనిస్తాడు. ఏ సమస్యలు, ఏ కట్లతో మనం కట్టబడి ఉన్నామో ఆ కట్లన్నీ యేసుక్రీస్తు తెంపివేశాడు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో చూసినట్లయితే అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడి ఉంది. అది మరి ఆయన మొట్టమొదటిగా ఒక స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి స్త్రీలైనటువంటి వారు మనము ధైర్యంగా ఉందాము. వేకునే లేచి మన బిడ్డల్ని మరి దేవుని సన్నిధిలోకి అప్పగిస్తూ మరి ముఖ్యంగా పునరుత్థాన దినాన్ని ఏ ఒక్కరు మరి పనిపాట్లకి, ఆ పార్టీలకి, ఈ పార్టీలకి, ఆ బర్త్డేలకి, ఈ బర్త్డేలకి, వివాహ దినాలకి వెళ్ళకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాము. పునరుత్థానము మరి ఇక్కడ రాసి ఉంది కనుక మరి
మరి యోహాను భక్తుడు మరి 11:25 దేనిని గురించి యేసు ప్రభు వారు చెప్తున్నారంటే, చనిపోయినటువంటి మరి లాజరు సహోదరులైనటువంటి మార్తతో ఈ విషయం చెప్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందన్నమాట. నిజమే, మరి ఆయన పునరుత్థానాన్ని, అయ్యా నీ పునరుత్థానాన్ని మేము చూస్తాము, నీ రాకడ సమయంలో మేము చూస్తామని మార్త అవిశ్వాసంతో మాట్లాడినప్పుడు, అప్పుడు కాదు ఇప్పుడే మరి నీ యొక్క తమ్ముడు నిద్రిస్తున్నాడు, నేను పునరుత్థాన శక్తితో లేపుతున్నానని మృతుడైనటువంటి చనిపోయినటువంటి 4 రోజులు చనిపోయి కంపు కొడుతున్నటువంటి లాజరును దేవుడు బ్రతికించాడు. అదే మన నిరీక్షణ, అదే మన పునరుత్థానాన్ని మన ముందు ఉంచినటువంటి, మరణపుల నుండి విడిచినటువంటి యేసయ్య సన్నిధిలోకి చేరి మన కుటుంబాల నిమిత్తమై మరి భారము కలిగి ప్రార్థించుకుందాము. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి విజయ పదములో మన కుటుంబాలను నడిపించునుగాక. మగ్దలేనే మరియని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుందాము. హల్లెలూయా. మరి చక్కటి మాటలు తెలియజేసిన సేవకురాలకి ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో మరి చిన్నపిల్లలు మరి చిన్న డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. చక్కగా తక్కువ సమయంలోనే మరి చక్కగా ప్రాక్టీస్ చేశారు. మరి సమయంలో మరి అందరం కూడా దాన్ని వీక్షిస్తాం.
విడరేలా కలవరము ఇక ఎలా ఆహా దుఃఖము దిగులు విడరేలా కలవరము ఇక ఎలా సందేహమింకా వదలలేలా సజీవుడాయే విజయుడేసు సందేహమింకా వదలలేలా సజీవుడాయే విజయుడేసు హ్యాపీ 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 ఈస్టర్ హ్యాపీ 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 ఈస్టర్ హ్యాపీ 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 ఈస్టర్ హ్యాపీ 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 ఈస్టర్ ఓడించలేదు అపవాది సజీవుడాయే విజయుడేసు ఓడించలేదు అపవాది సజీవుడాయే విజయుడేసు బంధించలేదు మరణము అడ్డు నిలవలేదు అడ్డురాయి బంధించలేదు మరణము అడ్డు నిలవలేదు అడ్డురాయి హ్యాపీ 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 ఈస్టర్ హ్యాపీ 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 ఈస్టర్ హ్యాపీ 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 ఈస్టర్ హ్యాపీ హ్యాపీ మృత్యుంజయుడు లేచినాడు, సమాధి గెలిచి లేచినాడు, మరణ పిశాచిని మింగివేసి యేసు రాజు లేచినాడు, మనుషుల మనసుల మురగలు వేసే యేసు రాజు లేచినాడు, తరగని జీవం వారికి దొరికెను యేసు రాజు లేచినాడు, కరగని స్వాస్థ్యం విరివిగా దొరికెను యేసు రాజు లేచినాడు. యేసు రాజు లేచినాడు, మరణం గెలిచి లేచినాడు, మృత్యుంజయుడు లేచినాడు, సమాధి గెలిచి లేచినాడు. ముందే చెప్పాడు మరణం గెలిచి లేస్తానని, ముందే చెప్పాడు మూడవ దినమే లేస్తానని, ముందే చెప్పాడు. పరలోకము దేవదూతలు
లోపలకొచ్చేను. సంబరాలు హద్దు దాటే పరలోకము దద్దరిల్లే, కేకలు వేసిరి దూతలు యేసు జయమని. యేసు రాజు లేచినాడు, మరణం గెలిచి లేచినాడు, మృత్యుంజయుడు లేచినాడు, సమాధి గెలిచి లేచినాడు. నువ్వు లేస్తావు, యేసుని ఎరిగిన వాడివైతే నువ్వు లేస్తావు. ఆయన పోలి నడిచేవారు అంతా లేస్తారు. దూతల సైన్యముతో ఆర్భాటముతో త్వరలో యేసు రానయ్యున్నాడు. తన ప్రజలను తనతో కొనిపోవగ రానయ్యున్నాడు. కడబోర మ్రోగగానే మేఘారూఢుడై మన ప్రభు దిగివచ్చుచుండగా ప్రతి నేత్రము చూచును. మహాశబ్దముతో యేసు తన వారిని పిలువగానే సమాధులన్నీ తెరువబడి మృదులు లేచెదరు. యేసు రాజు లేచినాడు, మరణం గెలిచి లేచినాడు, మృత్యుంజయుడు లేచినాడు, సమాధి గెలిచి లేచినాడు. మరణ పిశాచిని మృంగివేసి యేసు రాజు లేచినాడు. మనుషుల మనసులు ఉరకలు వేసే యేసు రాజు లేచినాడు. తరగని జీవం వారికి దొరికే యేసు రాజు లేచినాడు. కరుగని స్వాస్థ్యం విరివిగా దొరికే యేసు రాజు లేచినాడు. యేసు రాజు లేచినాడు, మరణం గెలిచి లేచినాడు, మృత్యుంజయుడు లేచినాడు, సమాధి గెలిచి లేచినాడు. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ధ్యానములోనికి వెళ్ళే ముందు ఒక ప్రత్యేకమైన పాట, తర్వాత వాక్య ధ్యానములోనికి వెళదాం. ఆరాధ్యదామా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు తెల్లవారక ముందే 2 సంవత్సరాల క్రితము మరణపు ముళ్ళును విరిచి ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆయన లేఖన నెరవేర్పు కొరకు ప్రభువు 3వ దినాన పునరుద్ధానుడై సర్వశక్తి కలిగిన దేవుడు, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళు విరిగెను, లేఖనములు నెరవేరినట్లు ఆయన మరణపు ముళ్ళును విరిచి సజీవుడై తిరిగి లేచి ఈరోజు మనకు కలిగి ఉన్న నిరీక్షణ ఈ పునరుద్ధానమే. పునరుద్ధానము లేకపోతే మన క్రిస్టియానిటీకి అర్థం లేదు, మనం ఆరాధిస్తున్న ప్రభువుకు మరి అర్థం లేదు. కాబట్టి ఈ పునరుద్ధానము వల్లనే సమస్తమును కలిగి ఉన్నది. పునరుద్ధానుడైన దేవుణ్ణి మరి ఆయన వెంబడిస్తూ మనము జీవిద్దాం.
సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళను విరిచిన అనే పాట అందరికి వచ్చిన పాట. పాటను పాడుచునగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరిచెను. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరచెను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు లేచెను, హల్లెలూయా, పునరుద్ధారుడై లేచెను. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరచెను. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరచెను. కలువరి గిరిలో సిలువొందెను, తన రక్తమునే చిందించెను, పాప క్షమాపణ మనకిచ్చెను, బహువేదననే తను పొందెను. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరచెను. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ జయమెక్కడా, మరణమా నీ ముళ్ళు విరిగెను, లేఖనములు నెరవేరెను. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ జయమెక్కడా, మరణమా నీ ముళ్ళు విరిగెను, లేఖనములు నెరవేరెను, లేఖనములు నెరవేరెను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు లేచెను, హల్లెలూయా, పునరుద్ధారుడై లేచెను. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరచెను. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరచెను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు లేచెను, హల్లెలూయా, పునరుద్ధారుడై లేచెను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు లేచెను, హల్లెలూయా, పునరుద్ధారుడై లేచెను. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరచెను. సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముళ్ళును విరచెను. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రత్యేకమైన సమయములో వాక్య ధ్యానములోనికి వెళ్ళే ముందు మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి సువార్తలు
ఒక్కసారి మనం అందరం కూడా చదువుదాం. అందరు దృష్టి మరి వాక్యం మీద ఉంచినప్పుడు ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు వీటిలో నుంచి కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. మరి సమయంలో మత్తయి సువార్త, మన మధ్యలో ఉన్న కళా సిస్టర్ మరి ముందుకు వచ్చి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఇలా 4 సువార్తలు 4 చదువుతారు. మొట్టమొదటిగా మన మధ్యలో కళా సిస్టర్ చదువుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకం నుండి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని మహిమ వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె పడి ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలీలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరును ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పి తినను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్ద వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనను మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. వాక్యం చదివిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. మరి రెండవదిగా మార్కు సువార్త, మన మధ్యలో ఉన్న లతా సిస్టరు మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. స్పెట్స్ లేవా? ఓకే, ఇంకెవరు అమ్మా? మన మధ్యలో ఉన్న పండు మరి ముందుకు వచ్చి పాపను ఎవరన్నా తీసుకోండి. 1 నుంచి 11 వచనాలు మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. దేవుని నామమునకు స్తోత్రాలు. కూడిన వచ్చిన అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి, మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకునుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతోనూ చెప్పుడనెను.
వారు బయటకు వచ్చి విస్మయం నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆమేన్. చక్కటి వాక్యాన్ని చదివిన బిడ్డకు ప్రత్యేకమైన వందనాలు. నాన్న త్వరగా. అదేవిధంగా మన మధ్యలో ఉన్న చెల్లి దెబోరా మరి ముందుకు వచ్చి ఎట్లేసి ఇంకొక చైర్ కూడా, ఇంకో చైర్ కూడా. చెల్లి దెబోరా కూడా మరి ముందుకు వచ్చి లూకాసు వార్త మరి మన మధ్యలోకి దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. మన మధ్యలోకి 112 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి పుష్పక్క గారు, పుష్ప నాగేశ గారు మన మధ్యలోకి వస్తున్నారు. వారిని అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో వారిని ఆహ్వానిస్తాం. అక్క కూర్చోండి. అలాగే మన హౌస్ ఓనర్ గారు అయినటువంటి రాజ్ గారిని కూడా లోపలికి ఆహ్వానిస్తున్నాం. మరి సిస్టర్ కూడా మరి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కూర్చోండి అమ్మ, కూర్చో. దయచేసి అందరు కూర్చుందాం. అమ్మ ఇక్కడ కూర్చో, పర్వాలేదు కూర్చోండి. చాలా సంతోషం.